ప్రజలకి ముందస్తు కొత్త సంవత్సర శుభాకాంక్షలు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నామండి. అదేవిధంగా పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కూడా సిరిసిల్ల ప్రజలందరికీ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరాన్ని ఆనందోత్సవాల మధ్యలో మంచి డిసిప్లిన్తో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకపోతే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ న్యూ ఇయర్ జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాం 31వ తారీఖు నుంచి. దాని గురించి ప్రజలందరూ కూడా తగిన అవగాహనతో కోఆపరేట్ చేస్తే కూడా అందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఈ ఇయర్ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనం ముఖ్యంగా గమనిస్తే ప్రతి సంవత్సరం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడపడం, కొత్త సంవత్సరం జోష్లో యువత మద్యం మత్తులో అతివేగంగా వాహనాలు నడపడం, కేర్లెస్గా వాహనాలు నడపడం, అజాగ్రత్తగా నడిపి వాళ్ళ ప్రాణాలకే కాకుండా ఇంకా అమాయకుల ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ ఒక్క రోజుతో అయిపోదు. కాబట్టి మీ లైఫ్ని చిన్న చిన్న అవకాశాల కోసం, చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ కోసం బలి తీసుకోవద్దని, అదేవిధంగా వేరే వాళ్ళ లైఫ్ని కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, కేర్లెస్ డ్రైవింగ్ చేయొద్దని, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోమని చెప్పేసి మీ అందరికీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొంచెం మీరు వాళ్ళ మీద కూడా కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం చూసాం, గత సంఘటనలు కూడా చూసాం. ప్రతి సంవత్సరం కూడా మధ్యరాత్రి అపరాత్రి తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చినాయి. కొత్త సంవత్సరం ఎప్పుడైనా కానీ మనం ఒక జోష్తో వెల్కమ్ చెప్పాల్సిన పరిస్థితి నుంచి విషాద ఛాయలకు వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి సంఘటనలు ఈసారి జరగవద్దనే ఉద్దేశంతో మనం కూడా మన సిరిసిల్ల పట్టణంలో స్పెషల్ బీట్స్ కానీ, స్పెషల్ చెకింగ్ పాయింట్స్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, మొబైల్ పార్టీలు కానీ విపరీతంగా మనం ఎంత కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నాం అనేది గత సంవత్సరం కూడా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చేసినాం. సేమ్ అదే ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాం. మైనర్ డ్రైవింగ్ అంటే ముఖ్యంగా ఈ మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వడం, అది కూడా కొంచెం తగ్గించుకోండి. పేరెంట్స్ యొక్క సూపర్విజన్ అవసరం దీంట్లో కూడా, ఇది కూడా ఇంపార్టెంటే. అంతేకాకుండా ఇల్లీగల్ ఫైర్ వర్క్స్, చాలామంది ఆ జోష్లో రోడ్ల మీద బాంబులు కాల్చడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు చేపట్టడం, తాగి ఒక్కసారిగా రోడ్ల మీదకి పరుగులు తీసుకురావడం, అలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకొని అందరూ కూడా పోలీస్ శాఖకి సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.